ఎన్నికల తర్వాత దాదాపు 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా అడిగే హక్కు లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు సాధించాలి అనే నిబంధన ఉంది అని తెలుగుదేశం పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని నిరాకరించింది. వాస్తవానికి 10% సీట్లు సాధించాలన్న నిబంధన లేదని కొంతమంది రాజ్యాంగ నిపుణులు వాదిస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే కనుక, స్పీకరు అధికార పక్షం వైపు ఉంటాడు కనుక ఖచ్చితంగా అతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తనకు ఎక్కువసేపు మైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది, తను ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రశ్నించే అవకాశం ఎక్కువసేపు దొరుకుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అని అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. ఇప్పుడు తాజాగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే సీట్లు కూడా క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఇదితోటి హాజరైనట్టుగా అధికార పక్షం చెప్తా ఉంది. అయితే ప్రశ్నించే గొంతు నాది అంటూ జనసేన పార్టీ ప్రారంభించిన జనసేన ఈరోజు అధికార పక్షంలో ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షం వైపు ఒకే పక్షం ఉంది. ఆ పక్షానికి ఎక్కువ అవకాశం ఇవ్వడం అనేది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి. తాము చేసే పనులకి ప్రజలకి వాళ్ళు బాధ్యులుగా ఉండాలంటే వాళ్ళని ప్రశ్నించే గొంతు ఒకటి ఉండాలి కదా. దాన్ని వాళ్ళు నివారించడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైంది. అందుకే ఇప్పుడు సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ విషయమై వ్యాఖ్యానించారు. 40% ఓట్లు వచ్చిన రాష్ట్ర ప్రజలు 40% మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా విషయం ఆలోచించారు వీళ్ళు ఇచ్చే విషయం. అసలు ఎన్నికలు ఈ పద్ధతిలో జరగడం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది నాకు. దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగితే బాగుండని చెప్పి కూడా ఆయన కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దామాషా పద్ధతిలో ఎన్నికలంటే ప్రజలు పార్టీలకు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన శాతాన్ని బట్టి పార్టీలే తాము సీట్లు కేటాయించుకుంటాయి. అంటే 50% ఓట్లున్న ఈ ముగ్గురు కూటమికి దాదాపు 40% ఓట్లున్న వైసీపీకి కొద్ది శాతం సీట్లు మాత్రమే తేడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఓట్ల శాతం అతి తక్కువ తేడా ఉంది, కానీ సీట్ల శాతం మాత్రం చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంది. ఇది కరెక్ట్ కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ దామాషా పద్ధతిలో ఎన్నికలు అనేది ఇండియాలో సాధ్యమయ్యే విషయం కాదు. మన ప్రజాస్వామ్యం ఈ విధంగానే ఉంది, ఇప్పటి వరకు ఈ విధంగా సవ్యంగానే సాగుతుంది. కాకుంటే అన్ని నిబంధనల ప్రకారం కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది పార్టీలు నేర్చుకోవాలి. ఇక్కడ వైరము, విద్వేషము అన్నవి ఏమీ లేవు. అందరూ ప్రజల కోసమే పనిచేయాలి. ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని గెలిపించలేదు. తమకు సేవ చేయడానికి ఎన్నుకున్నారు. తమకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే మిమ్మల్ని ప్రశ్నించేందుకు కూడా ప్రతిపక్ష పార్టీకి కూడా కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇచ్చారు. కనుక ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయం అధికార పక్షం ఆలోచించాలి.